నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్ర గల ఒక నగరం. 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ టోటల్ ఆంధ్రప్రదేశ్కి దిక్కుగా మారిన ఒక హైదరాబాద్. మనం కామ్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్న హైదరాబాద్ నగరం లాస్ట్ 10 ఏళ్లలో ఇంత రియల్ ఎస్టేట్ పరంగా గందరగోళానికి, ప్రైస్ ఎస్కలేషన్కి గురైందో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అంత జరగలేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ల్యాండ్ డిమాండ్ లేదు. దానికి కారణమేమి? మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ పాపులేషన్కి దిక్కు హైదరాబాద్. అంటే ప్రాక్టికలీ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పటికన్నా డబుల్ పేస్లో గ్రో కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్, తెలంగాణ పాపులేషన్ మొత్తము హైదరాబాద్పై డిపెండ్ ఉన్నంత అంటే కారణంగా ఇప్పటికన్నా డబుల్ పేస్లో గ్రో కావాల్సిన ఒక హైదరాబాద్ చాలా ప్రశాంతంగా చుట్టుముట్టు ద్రాక్ష తోటలు, వరి పొలాలు, ఇంకా కూరగాయల పంటలు, తీగ పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, వడ్లు. అంటే ఒక 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కూడా హైదరాబాద్ స్టోరీ చాలా స్టడీగా, రియలిస్టిక్గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పాపులేషన్కి కేటర్ చేసుకుంటూ ఒక రాజధానిగా కొనసాగింది. ఇది అందరు గమనించాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న దాని గ్రోత్ చాలా స్టడీగా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఆలోచిస్తే లాస్ట్ 10 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయినాక కూడా పుట్టి తెలంగాణ వాసులకు రాజధానిగా మారిన హైదరాబాద్ చాలా విపరీతమైన గ్రోత్కి, ప్రైజెస్ కూడా విపరీతంగా అప్ అండ్ డౌన్ కావటం జరుగుతుంది. అంటే ఇది చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక హైదరాబాద్ గ్రోత్ పికప్ కావటం ఏమి చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్ హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్కు సడన్గా ఎందుకు మొగ్గు చూపుతున్నారు? రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే ఒక రిస్క్. ఆ రిస్క్ని సడన్గా ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అయితే అంటే ఇంత క్రిటికల్ థింగ్ని పక్కగా పెట్టి
లాస్ట్ 9 ఏళ్లలో హైదరాబాద్ ముఖ చిత్రం మారింది. అసలు ల్యాండ్ దొరకలేదు, ఫ్లాట్లు ఈ ధరకు దొరకకపోవచ్చు, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ తగ్గుతుంది. అసలు హైదరాబాద్కు ఉన్నంత ల్యాండ్ బ్యాంకు బహుశా ఏ రాజధానికి అంటే రాష్ట్ర రాజధానికి లేదు. కానీ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ లిమిటెడ్ ఉంది. అంటే చాలా మంది ఎస్టిమేషన్ ఏమంటే కర్ణాటక బార్డర్ నుంచి, మధ్యప్రదేశ్ బార్డర్ నుంచి, ఒరిస్సా బార్డర్ నుంచి, ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి, అన్ని బార్డర్ల నుంచి వచ్చి జనాలు కేవలం హైదరాబాదులోనే ఉండటం ఇష్టపడుతున్నారు అనే వీళ్ళ భావన. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ హై రైజెస్ అంటే దాని ప్రాధాన్యం పెరగడంలో ఈ ల్యాండ్ లిమిటెడ్ అనే ఒక కాన్సెప్ట్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు అంటే హై రైజ్ని అమ్మడానికి ల్యాండ్ ప్రైజెస్, ల్యాండ్ అవైలబిలిటీని వీళ్ళు కావాలనే తక్కువ చేసి, అంటే ఇష్యూని ఎక్కువ చేసి ల్యాండ్ తక్కువ ఉంది అని జనాలను కన్విన్స్ చేసే ఒక వ్యూహాన్ని వీళ్ళు రచించి దాదాపుగా సక్సెస్ అయ్యే టైంలో తెలంగాణలో రాజకీయాలు మారి అసలు విషయాలు బయటపడి తెలంగాణ రియల్ ఎస్టేట్ పరంగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. అయితే ఇంత బలంగా ఈ హై రైజెస్ కాన్సెప్ట్ మంచి పేస్లో ఉండగా కేవలం రాజకీయ పరంగా ఒడిదుడుకుల వల్ల ఈ హై రైజెస్ యొక్క డిమాండ్ కూలటం స్టార్ట్ అయిందా? రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్పై డిసైడ్ అయి ఉంటుంది. మనకు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు. అయితే ప్రాక్టికలీ హై రైజెస్ ప్రాచుర్యంలోకి రావడానికి వందల అబద్ధాలు, వేల అంటే దాని చుట్టూ క్లైమేట్ క్రియేట్ చేసి మరి ఈ హై రైజెస్ని మనకు అంటగట్టారు. అట కడుతూనే ఉన్నారు, మనము కట్టనివ్వము. ఈ మూడు కూడా అంతే కరెక్ట్. అయితే మనం ప్రాక్టికలీ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఒక టైపు దాన్ని ఏమంటారు పంజరం అయితే, ఒక జైల్ లాంటిదైతే, ఒక దాన్ని ఏమంటారు గేటెడ్ కమ్యూనిటీ అంటారు, కానీ ఇది ఒక నిర్బంధం చేసి తమకు తాము నిర్బంధించుకొని బతికే లేదా లైఫ్ లీడ్ చేసే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ, ఈ గేటెడ్ కమ్యూనిటీ అసలు ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ మెయిన్ యూఎస్పి ఏమి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏమంటే సెక్యూరిటీ. మనం ప్రాక్టికల్గా చూస్తే సెక్యూరిటీ పేరు చెప్పి ఈ గేటెడ్ కాన్సెప్ట్ ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. ఈ సెక్యూరిటీ
అంటే అది నార్మల్ అయిపోయినాక గేటెడ్ కమ్యూనిటీ ఒక కాన్సెప్ట్ లివింగ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో షేరింగ్ ఎమ్యూనిటీస్ అంటే ఒక మనిషి స్వార్థంతో కొట్టుమిట్టాడుతుంటే అంత స్వార్థం ఉన్న మనిషిని షేర్డ్ ఎమ్యూనిటీస్ అదొక ప్రైడ్ అనే విషయం ఎలా నూరిపోశారు. యూ కెన్ ఇమాజిన్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఈజ్ షేరింగ్ హిస్ వెల్త్, మనీ, టైమ్ అండ్ పేయింగ్ ప్రీమియం ఆన్ షేర్డ్ ఎమ్యూనిటీస్. మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్ కదా ఇది. మన డబ్బు వేరే వాళ్ళ కంఫర్ట్ కోసం మనం వెచ్చించడం, దాన్ని మన మన లైఫ్లో సాధారణమైన విషయంగా వీళ్ళు చూపించడం అంటే అసాధ్యం. ఇండియన్స్కి ఇది అసాధ్యం అన్న కాన్సెప్ట్ని వాళ్ళు వే ఆఫ్ లైఫ్ ఒక అంటే లివింగ్ కాన్సెప్ట్గా ఎలా డెవలప్ చేశారంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, if you want to make your life secure, comfortable, luxurious, if you want to spend your time, valuable time with people who are more ambitious and successful in life, అంటే మీకన్నా సక్సెస్ఫుల్ పీపుల్తో వాళ్ళ పక్క డోర్లో ఉండి వాళ్ళతో రోజు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్లో మీరు గడపాలి అంటే మీరు గేటెడ్ కమ్యూనిటీలో, అది హై రైజెస్లో ఉండటం వల్ల మీకు పుణ్యం దక్కుతుంది అనే ఒక రాంగ్ కాన్సెప్ట్ను ఎంత బ్యూటిఫుల్గా నూరేశారంటే, బాగా బుర్ర ఉన్న వాళ్ళు కూడా ఈ షేర్డ్ ఎమ్యూనిటీస్ అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసుకోక తప్పలేదు. దట్ మీన్స్ యూ ఆర్ స్పెండింగ్ యువర్ హార్డ్ వర్క్ చేసిన మనీని వేరే వాడి కంఫర్ట్స్లో యావరేజ్ చేయడానికి ఆ డబ్బుని యూజ్ చేస్తున్నాం. 1000 మంది ఒక అమ్యూనిటీని యూజ్ చేసుకోకపోయినా నీ వంతు డబ్బు ఆ అమ్యూనిటీస్ కోసం చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పార్కింగ్కి అడిషనల్ ఫీజు వసూలు చేయడం ఒక కాన్సెప్ట్ అయితే, అది ప్రాక్టికలీ ఒక రైట్ కాన్సెప్ట్. Parking as an amenity, and that too if you are willing to park 2 cars, if the builder is charging for 2 cars, that's okay. It's a personal thing. But when amenities which you may think or you may feel that you will not be able to use in your lifetime, like swimming pool, gym or any sports activity related thing, or మనకు ఆశ్చర్యం ఏమంటే, ఒక ఏజ్ అయినాక ఇఫ్ యు ఓన్ ఏ ప్రాపర్టీ ఇన్ హై రైజ్, there is possibility that except walking track అండ్ బెంచెస్ తప్ప ఓల్డ్ పీపుల్ అక్కడ ఎమ్యూనిటీస్ ఏది ప్రాపర్గా యూజ్ చేసుకోలేరు. ఒక ఏజ్ దాటాక
ఒక యంగ్ కపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వాళ్ళు వర్కింగ్ కపుల్ ఈ హై రైజ్ని ఎంచుకుంటే మ్యాక్సిమం టైం పొద్దున 9-9:30 నుంచి రాత్రి 8:30, 10, 12 ఏమవుతుందో తెలియదు. అంటే హోల్ డే టైం ఇంక్లూడింగ్ హాఫ్ నైట్ టైం వాళ్ళు ఆఫీస్లో స్పెండ్ చేస్తే కోట్లకు కోట్లేసి ఈ కమ్యూనిటీ లివింగ్లో ఉంటే లాభమేమి? ఓల్డ్ పీపుల్ ఏమో అమ్యూనిటీస్ యూజ్ చేసుకోకపోయినా దానికోసం వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇవ్వాల్సిందే. 60+ అమ్యూనిటీస్లో దే విల్ బి యూజింగ్ ఓన్లీ మ్యాక్సిమం 5 అమ్యూనిటీస్. ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడా ఈ పార్కింగ్ లేదా కార్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు పార్షియల్గా యూజ్ చేసుకోగలరు. అంటే సంబడి డ్రైవర్ అని ఉండాలి, లేదా అసిస్టెడ్ లివింగ్ కండిషన్లో ఉన్న వాళ్ళు ఈ హై రైజెస్లో ఉంటే వాళ్లకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ రెండు. అయితే చాలామంది ఈ హై రైజెస్ని ప్రీమియం లగ్జరీ లివింగ్ అని దాన్ని తారుమారు చేసి చాలా మందికి అంటించడం జరుగుతుంది. నేను ఆల్రెడీ అమ్యూనిటీస్పై ఒక వీడియో వేస్తాను. అయితే మనము అంటే ఎట్లా ప్రాక్టికల్గా ఫూల్ అవుతున్నామంటే, అసలు ఈ గేటెడ్ కమ్యూనిటీ అనే కాన్సెప్ట్ మీరు కండ్లు మూసుకొని ఆలోచిస్తే ఇది ఒక హాస్టల్ కాన్సెప్ట్. మీరు జాగ్రత్తగా వివరించండి, ఆలోచించండి. ఏ హై రైజ్, గేటెడ్ హై రైజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ హాస్టల్ కాంప్లెక్స్ వేర్ యువర్ హోల్ ఫ్యామిలీ లివ్స్ ఇన్ అన్ హాస్టల్. అవునా కాదా? ఒక దిల్సుఖ్ నగర్ పెయిడ్ పీజీ కన్నా అంటే దీనికన్నా ఎక్కువ మనకేముండదు. ఉంటే కూడా వాట్ ఈస్ ద అమౌంట్ యు ఆర్ పేయింగ్ టు బికమ్ ఏ లగ్జూరియస్ లివింగ్ పీజీ? మీరు చూడండి, అక్కడ ఫ్లాట్ మనం కొనుక్కున్న వీఆర్ నాట్ ఇండిపెండెంట్ ఓనర్స్ ఆఫ్ దట్ ఫ్లాట్. Everything related to the flat or activity related to the flat or even the activity related to our అంటే life is totally linked with a management system. live అంటే predetermined living system. మీరు ఒక్కొక్క వర్డ్ నేను చెప్తున్నా, గమనించండి. వాళ్ళు ముందే డిసైడ్ చేసిన సిస్టంలో మనము బతికేది ఒక బతుకేనా? 3-4 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొని సొసైటీ డిసైడ్ చేసిన ఒక లివింగ్ సిస్టంలో బతికేది ఒక బతుకేనా? ఇప్పుడు మనము ఫ్లాట్లో ఉంటే అది ఓన్డ్ ప్రాపర్టీ కాదు, అది షేర్డ్ లివింగ్. అంటే ఒక హాస్టల్లో మనం గది తీసుకొని దాంట్లో ఒక బెడ్, ఒక బాత్రూమ్ ఎట్లుంటుందో మీకు ఆ ప్రెషరే ఉంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్లో. ఏమంటే 3-4 కోట్లు మీరు అడ్వాన్స్ పే చేసినందుకు మీకు కొన్ని అమ్యూనిటీస్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అమ్యూనిటీస్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. మీన్స్ యూ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ మోస్ట్ ఆఫ్ ది అమ్యూనిటీస్. Most of the amenities we cannot enjoy. We can only see and enjoy. But you have to pay properly on time to see and enjoy. ఇప్పుడు మనకు హాస్టల్స్లో అక్కడిక్కడ ప్రాక్టికలీ అమ్యూనిటీస్ తక్కువ ఉంటాయి. అంటే ఫుడ్ ఉంటుంది, హాట్ వాటర్ వస్తుంది, వైఫై ఉంటుంది, ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. కానీ దారుణం ఏమంటే
మనం 3-4 కోట్లు వేసి ఈ ఫ్లాట్ తీసుకున్నా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్కదానికి పే చేయాలి. అవసరం ఉన్నదానికి పే చేయాలి, అవసరం లేని దానికి కానీ మీరు చూడండి, హాస్టల్లోనే ఫ్రీ వైఫై ఉంటుంది, మీకు కావాల్సినంత టిఫిన్ తినొచ్చు, మీకు కావాల్సినంత భోజనం చేయొచ్చు, హాట్ వాటర్ ఉంటుంది. అంటే మనం పే చేస్తే వాళ్ళ అమ్యూనిటీస్ ఫిక్స్డ్ ఉన్నా మనకు అంటే లైఫ్ లీడ్ చేయడానికి ఒక పీజీ అకామిడేషన్ కన్నా ఎక్కువ ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఏముంటుంది? మీరు కండ్లు మూసుకున్న మీరు బేరీజ్ వేసుకున్నారంటే దిల్సుఖ్ నగర్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండడం ఈ హై రైజ్ కన్నా అట్లీస్ట్ 100% బెటర్. మీరు అంటే ఇఫ్ యూ విష్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ gated compound, it will take at least 10 to 15 minutes. And మీరు ఒకటి గమనించాలి, మొన్న ఒక ఆయన వీడియో చూస్తున్నా, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఆయన ఒక 30-40 లక్షల బైక్ కొన్నాడు. ఆయన ఒక 20-30 అంతస్తుల పైన ఉంటాడు. ఆ 30 లక్షల బైక్ ఒక కార్ పార్క్ అయితే అది లాక్ అయి ఉంటుంది. కానీ ఒక 30-40 లక్షల బైక్ ఆయన ఓపెన్గా పార్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఆయన 20-30 లక్షల అంతస్తుల పైన ఉన్న ఆయన మనసు మాత్రం గ్యారేజ్లోనే ఉంటుంది. అది ఓపెన్ పార్కింగ్ సిస్టమ్. ఓపెన్ పార్కింగ్ సిస్టంలో ఒక ఇంపోర్టెడ్ బైక్ ఒక 30-40 లక్షలు వేసి కొని దాన్ని ఓపెన్గా పార్క్ చేస్తే రేపు దానికి ఏమన్నా డ్యామేజ్ అయితే సీసీ కెమెరాలు ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పోయి ఆ బైక్ మీద ఎక్కిండ్రు అనుకోండి, వాళ్ళకి తెలియదు దాని వాల్యూ ఏమో. వాడు ఎవడో తిప్పిండో, ఏం చేసిండో, కిక్ కొట్టిండో, దాన్ని ఏం చేసిండో, పడేసిండో, దొబ్బిండో, లేదా కారు పార్క్ చేసేటప్పుడు లేదా ఎవడన్నా కార్ సరిగ్గా నడపరాక ఆ బైక్ గుద్దిన, ఆ బైకుకు నీవు ఇంపోర్ట్ చేసుకున్నావు, అన్ని చేసుకున్నావు, దాని సెక్యూరిటీ ఎక్కడుంది అని చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ బైక్ పార్క్ చేస్తే ఎప్పుడు ఆత్మ ఇక్కడనే ఉంటుంది. ఎవడన్నా స్క్రాచ్ పెడతాడేమో, ఎవడన్నా పిల్లలు ఎక్కుతాడేమో, ఎవడైనా పార్కింగ్లో ఏమన్నా ఇంటెన్షనల్ని ఏమన్నా చేసినా చేయొచ్చు. 40-50 లక్షల బైకు దానికి ఏమన్నా చిన్న గీత పడ్డా దాన్ని చేపించడానికి 1000 ఖర్చు అవుతాయి. అంటే మనం ఈ లగ్జరీ లివింగ్ గేటెడ్ హైరైజెస్లో లివింగ్ స్టార్ట్ చేయంగానే మనకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, కానీ ఈ లగ్జరీ లివింగ్ యొక్క అడ్వాంటేజెస్ అసలు కనిపిస్తలేవు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బిల్డర్ ఈ కాన్సెప్ట్ని ప్రశంసించడం తప్ప అక్కడ ఉండేటోళ్ళు పొగడటం మనం చాలా తక్కువ చూస్తాం. ఇప్పుడు ఆల్రెడీ లగ్జరీ లివింగ్ అని అక్కడ పోయిన వాళ్ళు వాకింగ్ ట్రాక్ పెట్టి, హెల్త్ కోసం జిమ్ పెట్టి, అన్ని పెట్టిన 24 గంటల్లో 20 గంటలు ఎప్పుడు దుమ్మొచ్చి వాళ్ళ ఫ్లాట్లో చేరుతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుముట్టు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కనుక వాళ్ళు ఇంకా 4-5 ఇయర్స్ లేదా నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఈ దుమ్మును ఆస్వాదిస్తూ ఉండాలి. ఒక చోటేమో వాకింగ్ ట్రాక్, ఒక చోటేమో జిమ్, ఒక చోటేమో యోగా రూమ్, ఒకటో మెడిటేషన్ రూము, అన్ని ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ పైన సిమెంట్ దుమ్ము. అంటే వేలకు వేలు మనం ఎమ్యూనిటీస్ కోసం కట్టినా ఆ చుట్టుముట్టు ఉన్న ఎన్వైర్న్మెంట్ ఎట్లుందంటే స్విమ్మింగ్ పూల్ ఉన్నా దాని వాటర్ వీళ్ళు ఫిల్టర్ చేసినా ఎప్పుడు వచ్చి దుమ్ము ఒక లేయర్ ఆ స్విమ్మింగ్ పూల్ పై పేరుకుంటూ ఉంటుంది. ఎందుకు? బాల్కనీలో పేరుకుంటూ ఉంటుంది. రెండు మూడు బాల్కనీలో ఉంటే 2 బాల్కనీలకు సూర్యరశ్మి రాదు, ఒక బాల్కనీకే వస్తుంది. అంటే ఒక బాల్కనీలోనే మనం చెట్లు
పెంచుకోవచ్చు. 2 బాల్కనీలు సూర్యరశ్మి రాదు గనక ఏం చేయలేం. ఓసారి హై విండ్స్ ఉంటాయి గనక కొన్ని మొక్కలు పెంచలేం. అంటే మనం అనుకుంటూ పోతే, ఊహించుకుంటూ పోతే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే, ప్రాక్టికల్‌గా ఉండేటోళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో మనమందరము ఒకసారి ప్రాక్టికల్లీ ఆలోచించాలి. నేను ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక పీజీ హాస్టల్ కన్నా దారుణమైన వ్యవస్థ. ఒక ఫ్లాట్ అమ్మినప్పుడు అమ్యూనిటీస్‌ని మీరు జోడించి అమ్మే లీగల్ హక్కు మీకు లేదు. కానీ మీరు ఈ మన దేన్నంటారు దాన్ని ఈ మొబైల్ ప్యాక్స్ ఉంటాయి కదా! కాంబో ప్యాక్స్ లేదా ఓటీటీ ఛానల్ కాంబో ప్యాక్స్ ఉంటాయి కదా! అట్లా ఒక ఫ్లాట్ తీసుకుంటే మీరు అమ్యూనిటీస్‌కి కూడా మీరు అడ్వాన్స్‌గా ఇవన్నీ చెల్లించాలి అనేది ఫస్ట్ ఒక రాంగ్ కాన్సెప్ట్. ప్లస్ ఎంత పైన పోతే అంత లగ్జరీ లివింగ్ అనేది దానంత సన్నాసి కాన్సెప్ట్ ఇంకోటి లేదు. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆర్ టైమ్ స్పెంట్ ఆన్ అవైలింగ్ దట్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం కారు దగ్గర పోవాలంటేనే మనకు 10 నిమిషాల టైం పడుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, హై రైజ్ కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడు ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా రుచి చూస్తున్నారు. ఇఫ్ అన్ని హై రైజెస్లు ఫుల్ అయినాయి అంటే లిఫ్ట్ మనం అంటే బటన్ ఆన్ చేసి వెయిట్ చేస్తేనే ఒక 5-10 మినిట్స్ పడుతుంది. మనం కింద పోయి పార్కింగ్లో పోయి నడుచుకుంటూ పోయి అక్కడెక్కడ కార్ పార్క్ అయిందో తెలియదు, అక్కడ పోయి కార్ని తీసుకొని బయటకు వచ్చే వరకు 15 నుంచి 20 నిమిషాలు ఉట్టి బిల్డింగ్ బయట రావడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది టైం వేస్ట్ కాదా? ఇప్పుడు చాలా మంది ఏమంటారు, జస్ట్ 10 minutes అవే ఫ్రమ్ యువర్ ఆఫీస్. అగ్రీడ్, యువర్ జస్ట్ 10 minutes away from your office. Agreed. Your children's school is 15 minutes away. Agreed. ఈ రెండు అగ్రీ అయినాక నీ ఆఫీసు 10 minutes అవే, కానీ అంటే రియల్ లైఫ్లో నీవు ప్రతి ఒక్క చర్య చేయాలంటే దానికి కొన్ని 100 minutes కేటాయించాల్సి వస్తుంది. జిమ్కు పోవాలన్నా నువ్వు 38th floor నుంచి కిందికి రావాలి, జిమ్కు నడుచుకుంటూ పోవాలి, జిమ్కు పోవాలి. లేదా హెయిర్ కటింగ్కి పోయినా నువ్వు కిందికి దిగాలి. అక్కడ హెయిర్ కటింగ్ ఓకే ఉంటే ఓకే, లేదా నువ్వు హెయిర్ కటింగ్ ఒక 10 kilometers దూరం ఉంటే కార్ వేసుకొని హెయిర్ కటింగ్ కోసం నువ్వు పోవాలి. హెయిర్ కటింగ్కి వాడు 150-200 తీసుకుంటే నీకు పోయి రావడానికి 150-200 అవుతుంది, అట్లీస్ట్ 100 రూపాయలు అవుతుంది. అంటే యూఆర్ పేయింగ్ నియర్లీ 80% మోర్ దెన్ ప్రాక్టికల్ చార్జెస్ యూ మే పే ఇఫ్ యూ లివ్ అవుట్ సైడ్ ఏ గేటెడ్ హై రైస్. అవునా కాదు? ఇంకోటి, ఇక్కడ క్యాప్టివ్ లివింగ్ అంటే బందీఖానా, ఇది కమ్యూనిటీ లివింగ్ కాదు, ఇది క్యాప్టివ్ లివింగ్. ఈ క్యాప్టివ్ లివింగ్లో అక్కడ ఏమేమి సదుపాయాలు ఏ రేట్లో ఇస్తున్నారో ఆ రేటుకు చచ్చినట్టు తీసుకోవాలి, లేదా కారు తీసుకొని మీరు 10 kilometers రోడ్డు మీద తిరగాలి. అంటే ఇది ఒక బ్లాక్మెయిల్. నేను పెట్టిన సూపర్ మార్కెట్, నేను ఇచ్చిన ఒక బార్బర్ షాపు, నేను పెట్టిన ఒక జిమ్ము, లేదా నేను పెట్టిన ఒక ఫెసిలిటీని యూజ్ చేసుకుంటే, లేదా ఒక రెస్టారెంట్ని యూజ్ చేసుకుంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇష్టం ఉంటే తిను, లేకపోతే 30 అంతస్తులు దిగి కార్ పార్కింగ్లో నడుచుకుంటూ కార్ తీసుకొని 10 kilometers బయట పోయి నీవు ఆ పని ముగించుకొని ఒక అర్ధగంట గంట సేపు ముగించుకొని రా. అంటే ఒక హెయిర్ కట్ కోసం నేను అడిషనల్ ఒక 30 hours to 45 minutes స్పెండ్ చేయాలి. కానీ మీకు ఏం నూరు పోస్తున్నారు, యువర్ ఆఫీస్ ఈజ్ జస్ట్ 5 minutes అవే, యువర్ హాస్పిటల్ ఈజ్ జస్ట్ 5 minutes అవే.
ఈ హాస్పిటల్లో నీ దగ్గర ఉన్న కార్డు, నీ దగ్గర ఇన్సూరెన్స్ పనికొస్తుందా లేదా తెలియదు. కానీ నీవు ఒక హాస్పిటల్ని చూపించి యువర్ హాస్పిటల్ ఈజ్ 5 minutes అవే. వెదర్ నీ కార్డు, హెల్త్ కార్డు కానివ్వండి, మీ ఇన్సూరెన్స్ కార్డు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, లేదా మీ మీ అంటే ఏదో ఒక బండిల్ ప్యాకేజ్ తీసుకొని దాంట్లో మీరు ఆ హాస్పిటల్ దాంట్లో ఉందా లేదా, ఆ లిస్ట్లో ఉందా లేదా కూడా తెలియదు. హాస్పిటల్ ఈజ్ 5 minutes అవే, యువర్ ఆఫీస్ ఈజ్ 5 minutes అవే, యువర్ ఎయిర్పోర్ట్ ఈజ్ 30 minutes డ్రైవ్ అవే. అవసరం వచ్చినప్పుడు డ్రైవ్ చెప్పేది, అవసరం లేనప్పుడు జస్ట్ 5 minutes అవే. 5 minutes అవేలా అర్థం ఏముంది? 5 minutes వాక్ అవేనా, 5 minutes బైక్ అవేనా, 5 minutesలో నీవు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి 5 minutes అవేనా? లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మాత్రం డ్రైవ్ అవే, 30 minutes డ్రైవ్ అవే. అంటే ప్రతి ఒక్కటి పచ్చి అబద్ధం. యూడిఎస్ కూడా పచ్చి అబద్ధం. నేనేం చెప్తున్నా అంటే మీరు ఈ రిస్క్స్ని ప్రాక్టికల్గా చూస్తున్నారు. మీరు ఇది లగ్జరీ లివింగ్ కాదు. అట్లీస్ట్ మీకన్నా ముందు పోయిన వాళ్ళు నేను అడిగితే అది లగ్జరీ లివింగా, క్యాప్టివ్ లివింగా, పీజీ హాస్టల్ లాంటి లివింగా వాళ్ళు ఈజీగా మీకు చెప్పేస్తారు. అయితే ఆశ్చర్యం ఏమంటే ఇలాంటి ఫ్లాట్స్ పై 300% ప్రీమియం పే చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమ్యూనిటీస్లో ప్రీమియం పే చేసే బదులు అదే ప్రీమియం మీ హెల్త్ పై, మీ ఫుడ్ పై, మీ ఆటోమొబైల్స్ పై, మీ ఇతర పర్సనల్ నీడ్స్ పై ఖర్చు చేస్తే అది ఎలా ఉంటుంది? ఒక కమ్యూనిటీ కాన్సెప్ట్లో చేరి వేల మంది ఉపయోగించుకుంటున్న అమ్యూనిటీస్ పై మీ వంతు, మీ వాటా ఇచ్చి సఫర్ కావటం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫ్లాట్ నంబర్ 1లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫ్లాట్ నంబర్ 1లో ఒక 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒకడు బాస్కెట్బాల్ యూజ్ చేస్తాడు, ఒకడు క్రికెట్ ఇది యూజ్ చేస్తాడు, ఒకడు టెన్నిస్ ఆడతాడు, ఒకడు స్విమ్మింగ్ పూల్లో దుంకుతాడు. అంటే వానికి ఈ అమ్యూనిటీస్ ఫుల్ రుద్దేస్తూ ఉంటాడు. అదే పక్కింట్లో ఒక ఫ్యామిలీలో 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు స్విమ్మింగు చేయలేరు, క్రికెట్ ఆడలేరు, మ్యాక్సిమం బ్యాడ్మింటనో షటిలో లేదా ఇది దాన్ని ఏమంటారు, బ్యాడ్మింటనో ఏదో ఒకటి ఆడవచ్చు, వాలీబాల్ ఉంటే, లేదా ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి. అంతేగాని 2 అమ్మాయిల ఉన్న ఫ్లాట్ ఓనర్ ఈ అమ్యూనిటీస్లో ఎన్ని అమ్యూనిటీస్ యూజ్ చేసుకోగలడు? ఇంకో ఫ్లాట్లో బాగా 20-25 years అబవ్ ఉన్న వాళ్ళ 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు జిమ్కి పోతారు, బాస్కెట్బాల్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, క్రికెట్ కూడా ఆడచ్చు, స్విమ్మింగ్ పూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంట్లో పిల్లల ఏజ్ బట్టి ఈ అమ్యూనిటీస్ యొక్క యూజ్ చేసుకోవడం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ జెండర్ కూడా, ఆడపిల్లలు ఉంటే స్విమ్మింగ్ పూల్ యూజ్ చేయలేరు, ప్రాక్టికల్గా చెప్తున్నా. హెవీ గేమ్స్ ఆడలేరు. అంటే మన పిల్లల్లో కూడా దాన్ని యూజ్ చేయలేని దుస్థితి. అంటే వెల్ టు డూ ఉండి ఏజ్ 25 అబవ్ ఉండి 20-25 అబవ్ ఉన్న పిల్లలకు అమ్యూనిటీస్ యూజ్ చేసుకోవడంలో ఒక టైపు న్యాయం ఉంది. ఇప్పుడు ఫ్లాట్ సిలో 2 వృద్ధ దంపతులు ఉన్నారు. వృద్ధ అంటే 50 అబవ్ అనుకోండి, నాలాంటి వాళ్ళు. వాళ్ళు ఏం యూజ్ చేసుకుంటారు? ఆ చల్ల నీళ్ళలో దిగలేరు, అక్కడ ఉన్న జిమ్ను యూజ్ చేసుకోలేరు, ఆ మొగాయన జిమ్ యూజ్ చేసుకున్నా ఆడామె జిమ్ యూజ్ చేసుకోలేరు, గేమ్స్ ఆడలేరు.
వాళ్ళు యూజ్ చేసుకునేది వాకింగ్ ట్రాక్, అక్కడ ఉన్న బెంచ్ల మీద కూర్చొని ఆ ఆహ్లాదకరమైన జనాలను చూడటం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. బట్ ఏబిసిడి ఫ్లాట్ ఓనర్స్ మొత్తము ఈక్వల్గా వాళ్ళ అమ్యూనిటీస్కి పే చేస్తారు. ప్రాక్టికల్గా చెప్తున్నది. ఇంకా నేను 100 చెప్తా, ఇటువంటివి 100 డిఫరెంట్ చెప్తా. చాలామంది వర్క్ షెడ్యూల్ ఎట్లుంటుందంటే ఈవెన్ సండేస్ కూడా వర్క్ చేసే అంటే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది సాటర్డే వరకు వర్క్ చేసి సండే వేరే బిజినెస్లు, సైడ్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. మనము మన లైఫ్ స్టైల్ని క్రైసిస్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్లు పెద్ద అడ్డంకిగా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కమర్షియల్గా ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి వచ్చి మన ఇంట్లోనే ఒక ఆఫీస్ అడ్జస్ట్ చేసుకుందాము అనుకుంటే అక్కడి రూల్స్ పర్మిట్ చేయవు. యూ కెనాట్ ఓపెన్ అన్ ఆఫీస్ ఇన్ యువర్ రెసిడెన్షియల్ ఫ్లాట్. పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే జనాలు బయట వాళ్ళు వచ్చిపోతుంటారు, ప్రాబ్లం అవుతుంది, మన కమ్యూనిటీ గైడ్ లైన్స్కి ఇది విరుద్ధమని పర్మిషన్ ఇవ్వరు. అదే ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే, లేదా అట్లీస్ట్ మనం ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఉంటే కన్విన్స్ చేసి వాళ్లకు మనం ఒక ఆఫీస్ కూడా తీసుకోవచ్చు. ఒక ఇండిపెండెంట్లో ఇంట్లో ఉంటే అయితే ఎవరిని అడగనవసరం లేదు, డైరెక్ట్ ఆఫీస్గా ఫ్రంట్ రూమ్ కన్వర్ట్ చేసేసి మన కొద్ది కమర్షియల్ రెంట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మన లైఫ్ స్టైల్కి నాకు కొద్దిగా కుదుపుకు ఊరైందా అంతే. ఈ ఫ్లాట్లు అస్సలు పనికిరావు. మనం ఫిజికల్గా బలంగా ఉంటే కానీ ఇలాంటి గేటెడ్ హైరైజెస్లో ఉండొచ్చు. మనం ఫిజికల్గా కొద్దిగా వీక్ అయినామా అంతే సంగతులు. అంటే బలంగా ఉండి యాక్టివ్గా ఉండి అన్ని అమ్యూనిటీస్కి ప్రీమియం కిమ్మనకుండా పే చేసే వాళ్ళే ఇక్కడ ఉండొచ్చు. ప్రతిదానికి పర్మిషన్. గేటెడ్లో సేఫ్ అని చెప్తున్నారు కానీ ఆ గేటెడ్లో సేఫ్టీ వెనుక ఒక పంజరం లాంటి బతుకులు మీరు బతుకుతలేరా? ఒక పంజరం లాంటి బతుకు మీరు బతుకుతలేరా? ఒక సొసైటీ డిసైడ్ చేసిన లైఫ్ స్టైల్ మీరు అంటే ఇష్టం లేకున్నా అడాప్ట్ చేసుకుంటలేరా? నేనేమంటా అంటే ఇంత కోట్లు గుమ్మరించి ప్రతి నెల వీళ్లకు అమ్యూనిటీస్ కోసం డబ్బులు పే చేసుకుంటూ ఇలాంటి దుర్భరమైన జీవితాలు ఎందుకు గడపాలి? మనకు ఆప్షన్ లేదా? హైదరాబాదులో ప్లేస్ లేవా, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లు లేవా, లేదా ఇండిపెండెంట్ హౌస్ దొరుకుతలేవా? అంటే ఒక భ్రమకు గురై పక్కవాడి జీవితం లాంటి జీవితం నేను అనుభవించవచ్చు, వాడిది బహుశా గొప్ప జీవితం అనుకొని ఈ హైరైజెస్లో చేరిన వాళ్ళు 90% మంది ఉన్నారు. మాట్లాడుకుంటూ పోతే హైరైజెస్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి కానీ అడ్వాంటేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. దయచేసి అందరూ ఈ విషయంలో ఆలోచించి స్పందించండి, కమ్యూనికేట్ చేయండి, మీ బాధలను పంచుకోండి. అప్పుడే 10 మందికి కూడా ఈ దరిద్రమైన కాన్సెప్ట్ని మనము ఒక ఫేజ్లో స్టాప్ చేయొచ్చు. లేదంటే వీళ్ళు ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేసి కోట్లు గుమ్మరించి వాల్యూలెస్ ఫ్లాట్స్ని 300% ప్రీమియంతో జనాలకు అంటగడుతున్నారు. మనం ఇది ఆపాలి అంటే మన వంతు ప్రయత్నం చేయాలి, సొసైటీకి సేవ అనుకోవాలి, మన బంధుమిత్రులను కాపాడే ఒక కార్యక్రమం అనుకోవాలి. అంటే మనం చేసిన తప్పు 10 మంది చేయకూడదు అనే ఒక భావన మనకు కలిగితే సొసైటీని సర్వ్ చేసేనంత పుణ్యం మీకు అందరికీ కలుగుతుంది అని చెప్తూ ఈ పని చేస్తారని ఆశిస్తూ నమస్కారం.